ఇక్కడ పూర్తి స్థాయిలో కూడా మీరందరూ కూడా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే కాళేశ్వరం ప్రాజెక్టు. చాలామందికి తెలియని విషయం ఏంటంటే ఎక్కడో ఒక ఎర్రికుక్క మురుగుతుంది. ఆ ఎర్రికుక్కను చూసి ఇంకా బొచ్చుకుక్కలన్నీ మురుగుతాయి. ఈరోజు తెలంగాణ రాజకీయాలకు కూడా అట్లనే ఉన్నాయి. లిటరల్లీ ఇది నేను చెప్పిన మాట కాదు, మైకులు ఉన్నాయి కదా అని పట్ట రాజకీయ నాయకులు మాట్లాడతారు. మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే తెలంగాణ ప్రాంత బిడ్డలారా, తెలంగాణ ఉద్యమంలో మనం ఓ పాట పాడుకున్నాం. గోదారి గోదారి చుట్టూ నీళ్లు ఉండి సుక్కా దొరకని నా తెలంగాణ భూమి ఎడారి అని మాట్లాడుకున్నాం. వాస్తవమైన విషయం. మన తలాపుకు మంచిగా బ్రహ్మాండంగా గోదావరి నీళ్ళు పోతాయి, కానీ మనం తాగడానికి పంట పండించడానికి నీళ్లు దిక్కు దివాన లేని పరిస్థితి. ఇది తెలంగాణ ఉద్యమంలో ఉన్న పాట. రెండోది సమైక్య ఆంధ్రప్రదేశ్లో గజానికి, నేను చెప్తున్న గజానికి కూడా, ఒక ఎకరానికి, ఒక అరెకరానికి, అర్ధెకరానికి, ఒక గజానికి కూడా నీళ్ళు ఇవ్వలేదు సమైక్య ఆంధ్రప్రదేశ్. మొత్తం ఆంధ్రప్రదేశ్కి తీసుకెళ్లి 3 పంటలు పండించుకున్నారు. ఇది మీ అందరికీ తెలిసిన విషయమే. అలాంటి తెలంగాణ ఎడారి కాకూడదు. ఇక్కడ ఏంది ప్రకృతి విలేతాండం, అంటే ప్రకృతి కరువు వచ్చినా, కరువు కాటకాలు వచ్చినా మనం బ్రతకగలం అని కేసీఆర్ ఒక మంచి సంకల్పంతో కాళేశ్వరం అనే ప్రాజెక్టు కట్టిండు. ఏమంటారు, నిన్న మేధావులు అంతాడా కూకున్నారు. మరి మేధావులు అయితే నేను కాదు, తెలంగాణలో మేధావులు లేరండి. నేను చాలా క్లారిటీగా చెప్తున్నా. కొంతమంది మేధావులు ఉన్నారు, వాళ్ళు వేరు, వాళ్ళు బయటికి రావట్లేదు. వాళ్ళు కేవలం మనం చాలా క్లారిటీగా కూడా ఆలోచించాల్సిన విషయం. నేనేమంటున్నానంటే ఈ తెలంగాణలో కాళేశ్వరం మీద ఏది సెమినార్లు లేదా ప్రెస్ మీట్లు పెట్టే ప్రతి ఒక్కరికి చెప్తున్నా, మీరు అన్నమే కదా తినేది. మీకైతే కళ్ళు స్పష్టంగా కనబడతాయి కదా, చెవులు స్పష్టంగా వినబడతాయి కదా, నాలుక మంచిగానే మాట్లాడతారు కదా. ఒక్కసారి మీ గుండెల మీద ప్రమాణం చేయరు. మీ రాజకీయ స్వార్థాలు మీకు నెల నెల అందే బ్యాగులను పక్కన పెట్టుర్రి. మీరు దేనికోసం చేస్తున్నారో, ఏ కాంట్రాక్టర్ దగ్గర పోయి ఎవరెవరు ఎన్నెన్ని పైసలు తీసుకుంటారో తెలుసు నాయన. తెలంగాణ సమాజం అంతా పిచ్చిది కాదు. మీరు కాళేశ్వరం మీద ఏది పూర్తి స్థాయిలో కూడా ఇష్టానుసారంగా కారుకూతలు కూస్తున్నారు కదా. నిన్న చాలా మంది పెట్టిన మొత్తం మీద అలా ఎవ్వరు మేధావులు, అసలు మేధావే లేడు. అలా నేనే చెప్తాను కదా, అలా మేధావే లేడు. మీరు క్లియర్గా గుర్తుపెట్టుకోరు. వాళ్ళ రాజకీయ భవిష్యత్తు కోసం కొంతమందికి ఎమ్మెల్సీలు, కొంతమందికి ఏంది మంత్రులు కావాలని, కొంతమంది కార్పొరేషన్ చైర్మన్లు కావాలని, కొంతమంది ముఖ్యమంత్రికి దగ్గరున్న భజన చేయాలని. కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది తెలంగాణ రాష్ట్రానికి గుండెకాయరా సన్నాసి అని అంటున్నారు ప్రజలు. ఎందుకో తెలుసా, కాళేశ్వరం ప్రాజెక్టు హైదరాబాద్కు నిలుస్తుంది. కాళేశ్వరం ప్రాజెక్టు మీరు గతంలో ఇదే తెలంగాణ రాష్ట్రంలో గతంలో 10 సంవత్సరాల కాలంలో కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తయిన తర్వాత నేను నా ఊరికే పోయినా, నా మండలానికి పోయినా, నా నియోజకవర్గానికి పోయినా, నా జిల్లాకు పోయినా, తెలంగాణలో ఏ జిల్లాకు పోయినా కూడా ఎండాకాలం మే నెలలలో చెరువులు మత్తలు పోసుడు ఎప్పుడన్నా చూసిర్రా మీరు? ఏ కాలంనన్నా మీరు చూసిల్లా? వాన లేకుండా, వరద లేకుండా చెరువులు మత్తలు వచ్చినాయి ఎక్కడన్నా చూసిల్లా? కాళేశ్వరం ప్రాజెక్టుతోని తెలంగాణ రాష్ట్రానికి గలగలగలగలమని పారే నీళ్లను అందించిండు కేసీఆర్. కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది 1,00,000 కోట్లయింది, 1,00,000 కోట్ల అవినీతి జరిగింది. అరే నాయన, చదువుకున్నోడు ఎవడు కూడా తెలియదు. అరే 1,00,000 కోట్లే కాలేదని కాగ్ రిపోర్ట్ ఇచ్చింది కదా. ఎందుకు అబద్ధాలను ప్రచారం చేస్తూ తెలంగాణ ప్రాంత ప్రజలను పూర్తి స్థాయిలో కూడా ఇబ్బంది పెట్టాలనుకుంటున్నారు? వాళ్ళని ఎందుకు తప్పుదో పట్టిస్తున్నారు? కాళేశ్వరం ప్రాజెక్టు 1,00,000 కోట్లయిందని నిరూపిస్తారా? నిరూపించకపోతే రాజకీయ పదవులకు రాజీనామా చేయరు. ఏదో రౌండ్ టేబుల్ సమావేశం ఉంది, నేను పెద్ద తోపును, అది ఇది, నీ మేధావిని అంటే నీకు నువ్వు మేధావి కావచ్చు. తెలంగాణ ప్రాంత బిడ్డలు ఎవరు మిమ్మల్ని విశ్వసిస్తలేరు. కాళేశ్వరం ప్రాజెక్టుకు 1,00,000 కోట్లు కాలేదని కాగ్ నివేదిక ఇతరత్ర రిపోర్ట్లే చాలా స్పష్టంగా చెప్పినాయి కదా. ఈరోజు కాళేశ్వరం మీద సవితి కళ్ళు మీకెందుకు? వెనకట 2-3 సామెతలు ఉంటుంది. ఇక అవన్నీ చెప్తే మళ్ళీ ఇబ్బంది అవుతుంది మీకే. నేను చెప్తున్నా కదా, మీరు మేధావులు కాదు, ఫస్ట్ గుర్తుపెట్టుకోర్రి. మీరు పదవుల కోసం చిల్లర వేషాలు వేసే వేషగాళ్ళు మీరు. నేను చెప్తున్నా, ఈరోజు చాలామంది కాళేశ్వరం ప్రాజెక్టు మీద అనేక రకాలుగా కూడా వీళ్ళు ఇష్టానుసారంగా చెప్తున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో ఎన్ని కాలువలు ఉన్నాయి, ఎన్ని కెనాలు ఉన్నాయి, ఎన్నెన్ని ఉన్నాయి మీ అందరికీ తెలవాలి. ఈరోజు అన్నారం కానీ, సిందిళ్ళ కానీ, మేడిగడ్డ కానీ, మల్లన్న సాగర్ కానీ, ఇట్లా రిజర్వాయర్లు కానీ, కాలువలు కానీ ఎంత అద్భుతంగా ఉంది తెలంగాణ. నిజంగా చెప్పు, నువ్వు కాళేశ్వరానికి సంబంధించిన సెమినార్ పెట్టిన ఒక్కొక్క వ్యక్తిని నేను అడుగుతున్నా, మీరు మేధావులు కాదు, ఇది గుర్తుపెట్టుకోరు. తెలంగాణలో మేధావి అనేటోడు లేడు, ఉన్నా కొంతమంది ఉన్నారు, వాళ్ళు బయటికి రారు.
వాళ్ళు ఈ తెలంగాణ రాష్ట్రాన్ని చాలా నిశ్శబ్దంగా చాలా క్లారిటీగా కూడా వాళ్ళందరూ కూడా చూస్తున్నారు. మీరేదో మీ రాజకీయ స్వార్థాల కోసం రేవంత్ రెడ్డి గారి మెప్పు కోసం మాత్రమే పనిచేస్తున్నారు. రేవంత్ రెడ్డి కూడా ఈ చిల్లర బ్యాచ్ని పక్కన వెచ్చిండు అనేది నాకున్న అబ్జెక్ట్. రేవంత్ రెడ్డిలో కూడా మార్పు వచ్చింది. పాపం ఆయన బాధ ఆయనకున్నది. అందుకే పాపం రేవంత్ రెడ్డి విషయంలో మనం ఎక్కువ తక్కువ మారినాం. పాపం ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన కష్టాలు ఆయనకే ఉన్నాయి. ప్రభుత్వాన్ని నడపాలి, జీతాలు ఇవ్వాలి, సంక్షేమ పథకాలు ఇస్తలేరు, మంత్రులు మాట్లాడతలేరు, ఎమ్మెల్యేలు మాట్లాడతలేరు. ఎన్ని బాధలు, ఎన్ని కష్టాలు, ఎన్ని కన్నీళ్ళు ఉన్నాయో మీకు తెలుసా? ఇవన్నీ జరుగుతున్న విషయాలన్నా ఇక ఏంది రేవంత్ రెడ్డికి మంత్రి భ్రమించింది. పూటకో మాట మాట్లాడుతున్నాడు. కాళేశ్వరం కూలిపోలేదు. ఎస్ఎల్బీనే పూర్తి కాక ముందుకే కుప్పగూలింది. మృతదేహాలు కూడా తీయని దద్దమ్మ ప్రభుత్వం. ఇరిగేషన్లో ఉద్యోగాలు ఇచ్చినట్లు నిరూపిస్తారు. రేవంత్ రెడ్డి రాజీనామా చేస్తారా? వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు బీఆర్ఎస్పై ఆరోపణలు. హరీష్ రావు ఏమని చెప్పిండు? చాలా క్లారిటీగా చెప్పిండు కదా. కాళేశ్వరం అభివృద్ధికి కృషి. తొలిసారిగా టెంట్ సిటీ ఏర్పాటు. త్వరలో గోదావరి, కృష్ణా పుష్కరాలు, సరస్వతి పుష్కరాలలో సీఎం రేవంత్ రెడ్డి పుష్కర స్నానమాచరించిన ముఖ్యమంత్రి. మే 26న జరగనున్న ఈ మహాకత్రువు అంటూ కాళేశ్వరం అభివృద్ధికి కృషి చేస్తా అని చెప్పిండు. కాళేశ్వరానికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా నిన్న ఆ సమాజం అంతా కూకున్నది. ఉండాలి, పక్కా ఉండాలి. వీళ్ళు ఉంటారు కాళేశ్వరం ప్రాజెక్టు మీద పూర్తిగా కూడా లేదనుకో. కాళేశ్వరానికి సంబంధించి మొత్తం ఆడ మాట్లాడుతున్నారు. అన్న నేను చాలా క్లారిటీగా చెప్తున్నా. వైఆర్టీవీ చూసే ప్రతి వ్యూవర్కి కూడా ఈ తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ చెప్తున్నా, 1,00,000 కోట్ల రూపాయలు కాళేశ్వరానికి ఖర్చు కాలే. గుర్తుపెట్టుకోండి. ఇది రెండో విషయం ఏంటంటే 1,00,000 కోట్ల అవినీతి జరగలే. మరి 1,00,000 కోట్ల అవినీతి జరిగితే అక్కడ సిమెంట్ ఎట్లా వచ్చింది, పిల్లర్ ఎట్లా వచ్చింది, ప్రాజెక్టులు వచ్చింది, ఎట్లా కడతారు నాకు అర్థం కాదు. వీళ్ళు 1,00,000 కోట్లు ప్రాజెక్టుకి అయినాయి అన్నారు. 1,00,000 కోట్ల అవినీతి జరిగిందా అంటే ఎంత దొంగ ముచ్చట్లో ఆలోచించారు అన్న. ఇప్పుడు మీరు నాకు 1,00,000 రూపాయలు ఇచ్చిల్లన్నా, నాకు ఇచ్చిర్రు. ఆ 1,00,000 కోట్లు, 1,00,000 రూపాయలు నేనే తిన్నాను అనుకో, నీకు ప్రాజెక్ట్ ఏ నుండి వస్తుంది? సింపుల్ లాజిక్ అన్న. 1,00,000 కోట్లు కాళేశ్వరం ప్రాజెక్ట్ అన్నారు. 1,00,000 కోట్లు మొత్తం స్కామ్ అంటారు మళ్ళీ. అంటే ఎంత అబద్ధం అనేది మీరు చాలా క్లారిటీగా ఆలోచించుకోండి. ఐ రిక్వెస్ట్ యూ. ఈ దొంగల మాటలు మీరు నమ్మకూరి. మేము చెప్తున్న కాళేశ్వరం అనేది తెలంగాణ రాష్ట్రానికి అద్భుతం. మీకు కళ్ళున్నాయి కదా, చలో పోదాంపా. మేడిగడ్డ పోదామా, అన్నారం పోదా, సుందిల్లం పోదామా, మల్లన్న సాగర్ పోదామా, కాళేశ్వరం ప్రాజెక్టు దగ్గరికి పోదామా, పోయి నిలబడదాం. మొత్తం నిలబడి కళ్ళతో చూపెడితే ఇట్లా మొత్తం ఇట్లా తిరిగి ప్రదక్షిణలు చేసుకోరు. అయ్యా మా తప్పైంది తెలంగాణ ప్రాంత బిడ్డలారా, మళ్ళొక్కసారి ఇట్లా మాట్లాడమని మీరు చెంపలేసుకునే పరిస్థితి నేను తీసుకొస్తా. కాళేశ్వరం అనేది తెలంగాణ రాష్ట్రానికి అద్భుతమైన వరప్రదాయిని. ఆ ప్రాజెక్టు తెలంగాణ ప్రాంత ప్రజలకు, ఇక్కడి రైతాంగానికి సాగు తాగునీరు అందించే ప్రాజెక్టు. ఏ వెధవ మాటలు నమ్మకండి. నేను చెప్తున్నా కదా. చెప్తా. 1,00,000 కోట్ల రూపాయలు కాదురా, 1,00,000 కోట్ల లోపే అయింది. 95,000 కోట్లు ఏమైనా, 1,00,000 కోట్లు కాలేదానికి. 1,00,000 కోట్ల అవినీతి, 1,00,000 కోట్ల అవినీతి. నాలుకకి ఈజీగా పదం దొర్లుతుందని అంటున్నారా? 1,00,000 కోట్ల అవినీతి జరిగిందని ఏ పేపర్ మీద చూపెడతారు? ఇప్పుడు ఆర్టీఐ కమిషనర్లు అయితే మీ వాళ్ళే కదా. చలో ఆర్టీఐ వేద్దాం, 1,00,000 కోట్లు అయిందని నిరూపించమని. ఇక మైకు దొరికితే ఇక మా వాళ్ళ ఉపదంపుడు ఉపన్యాసాలు. ఇక అట్లా రేవంత్ రెడ్డి కాళేశ్వరం ప్రాజెక్ట్ ఇట్లా చేసిలు, కేసీఆర్ 1,00,000 కోట్లు. ఏంది ఇది మైకు దొరికిందని? మీ వయస్సు అయిపోయింది. మీరు వృద్ధులు, ఇండ్లల్లో కూర్చోరి. మీ అబద్ధాలు చెప్పి తెలంగాణ ప్రాంతాన్ని డైవర్ట్ చేయకూర్రి. మీకు పదవుల కోసం మీరు ఏం చేస్తున్నారో తెలుసు. ఏ కాంట్రాక్టర్ దగ్గర పోయి ఎన్నెన్ని కోట్లు తెచ్చుకొని తింటున్నారో తెలుసు. మీ బినామీలు ఎంతమంది ఉన్నారో కూడా నాకు తెలుసు. నేను వ్యక్తిగత జీవితాలకు వస్తే పెన్ డ్రైవ్ ఓపెన్ చేస్తే మళ్ళీ ఉరి పెట్టుకుంటారు. నేను చెప్తాను కదా. మంచిగా ఎందుకు తెలంగాణ ప్రాంత బిడ్డలను ఆగమాగం చేస్తారు? ఎందుకు అబద్ధాలు చెప్తారు? పెద్ద పెద్ద వయసున్నోళ్ళు మీరందరూ, అన్నీ చూసొచ్చిన వాళ్ళు ఎందుకు అబద్ధాలు చెప్తారు? మీకు ఎమ్మెల్సీ పదవి కావాలని, మీకు ఏది ఎమ్మెల్యేలు కావాలని, మీకు మంత్రి పదవులు కావాలి, కార్పొరేషన్ పదవులు కావాలని, రేవంత్ రెడ్డి బ్లెస్సింగ్ కావాలని, లేకపోతే భూముల సెటిల్మెంట్లు కావాలని, కాంట్రాక్టర్ నెల నెల చందాలు రావాలని, దీనికోసం కదా మీరు చేసే పోరాటం. ఇది చెప్పుర్రి తెలంగాణ ఆడ. మేము కాళేశ్వరం ప్రాజెక్టు వెనక బ్యానర్లు పెట్టినాం కానీ కాళేశ్వరం ప్రాజెక్టు కోసం కాదు, మా రేవంత్ రెడ్డి బ్లెస్సింగ్ కోసం, పైసల కోసం, టాపిక్ డైవర్స్ సిగ్గుండాలి అంటున్నారు తెలంగాణ ప్రాంతం. హైడ్రా జరిగినప్పుడు ఏడబోయిన ఈ మేధావుల సంఘాలు, మూసి అయినప్పుడు ఏడబోయారు, ఆటో డ్రైవర్ల ఆత్మహత్యలు ఏడబోయినా, మా జర్నలిస్టుల మీద దాడులు జరిగి మేము అకారణంగా జైళ్ల పాలు తిరుగుతున్నాం. ఏమైపోయారు మీ జర్నలిస్ట్, మీ యొక్క పూర్తి స్థాయిలో మేధావి వర్గాలు? అరే హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూముల పంచాయతీ జరిగినప్పుడు ఏడబోయిలు, దాంతోపాటు 6 గ్యారంటీలు ఏడబోయిలు, రైతులకు సంబంధించి ఆత్మహత్యలు కొనసాగుతున్నాయి, ఏడబోతున్నారు. ఈ తెలంగాణలో ఈ రోజు వరకు స్టిల్ ఇప్పటికీ చెప్తున్నా నేను, తెలంగాణలో ఈ రోజు వరకు, ఈ తెలంగాణ గడ్డ మీద ఈ తెలంగాణలో ఈ రోజు వరకు 498 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. ఏడబోయిలు మేధావులు ఎవడి స్వార్థాల దగ్గర మోకరిల్లు.
ఎవడి స్వార్థం కోసం మీరున్నారు. లక్షల వేల కోట్లు వెనకేసుకొని బినామీల పేర్లతోని వీళ్ళ కొడుకులు బిడ్డలు మొత్తం అమెరికాలలో ఇతర దేశాలలో ఉంటారు. ప్రెస్ మీట్ పెట్టిన ప్రతి ఒక్క ఇంటి జాతకాన్ని తీయండి మీరు. ఏ కార్లలో చిల్లు, ఎంతమంది డ్రైవర్లు ఉన్నారు, ఎంతమంది గన్మెన్లు ఉన్నారు, అక్కడికి వచ్చిన వాళ్ళ డ్రెస్ ఎంత కాస్ట్లీ చేసిందో మీరు ఆలోచించారు. వాళ్ళ చేతులలో ఉన్న ఫోన్లు ఇతరత్ర అన్నీ చూడు. మా తెలంగాణ బిడ్డలంటే మీ చెప్పే దొంగ మాటలకు మేము వినాలా? కాళేశ్వరం ప్రాజెక్ట్ అబద్ధం అని చెప్పి అరే మేడిగడ్డ కలబడి నిలబడి నిల్చున్నది కదా, మరి కూలలే కదా, లక్షల క్యూసెక్ల నీరు వచ్చింది కదా, వరదకు తట్టుకొని ఉన్నది కదా, ఎందుకు అబద్ధం చెప్తున్నారు తెలంగాణ ప్రాంత ప్రజలకు? ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా తాగునీరుకు కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది గుండెకాయ. తెలిస్తే తెలుసుకో, లేకపోతే సబ్జెక్టు చదువుకో. పేపర్లు కావాలంటే నేను పంపిస్తా పోస్ట్లో. పిచ్చిగా కారు కూతలు కుయ్యకూరి, తెలంగాణ రాష్ట్ర ప్రజల్ని ఆగం చేయకూరి. కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది గుండెకాయ. మీకేమైనా అభివృద్ధి చేయబడితే ఇంకేమైనా ఆ పిల్లలకు సంబంధించి ఆ మేడిగడ్డలో పిల్లలు కుంగింది కదా, ఆడ ఇసుక తీసుడు బంద్ పెట్టి దాన్ని రిపేర్ చేయరు. వచ్చేది వానాకాలం, కూలగొట్టాలని చేకూరి. ప్రజాధనం అన్నా మేము ఒక్కొక్క రూపాయి మా చెమటను మా రక్తాన్ని చెమట చుక్కగా మార్చి కట్టే పన్నులతోని ప్రభుత్వాలు నడుస్తున్నాయి. ఆ ప్రభుత్వంతో కట్టిన పైసలు, మా పైసలతో కాళేశ్వరం కట్టింది. 1,00,000 కోట్ల అవినీతి జరిగితే నేను చెప్తున్నా, ప్రతి ఒక్కరికి చెప్తున్నా, మీ మూతి మీద మీసం ఉన్నది కదా, మీరు తినేది అన్నమే అయితే ఆ అవినీతి చిట్టా నిరూపించుర్రి. బస్తీమే సవాలిగా నేను జర్నలిజం వదిలేస్తా, మీకు వచ్చేసి మీరే చెప్తాది ఏంట, మీకు పిఎల్గా గీయలుగా అంటారు, పని చేస్తా. ఓకేనా? సవాల్ చేస్తున్నా. అవినీతి జరిగిందని సాక్ష్యాధారాలతో సహా నిరూపించి దాన్ని మన తెలంగాణలో ఉన్న హైకోర్టు, ఈ భారతదేశంలో అత్యున్నతమైన న్యాయస్థానం ఉన్నది కదా, సుప్రీం దగ్గరికి పోదాం, పోయి కాళేశ్వరం అవినీతి జరిగిందని నిరూపించి. ఎందుకు ఈ ఉత్తగా అన్ని పిచ్చి కారుకూతలు? ఎందుకు ఈ అబద్ధాలు ఎందుకు మాట్లాడుతున్నారు? ఈ అబద్ధాలకు సంబంధించి ఎందుకు మాట్లాడాల్సి వస్తుంది? ఒకసారి మీరు అందరూ కూడా ఆలోచించాల్సిన విషయం. ఈరోజు తెలంగాణలో ఉన్న ప్రతి బిడ్డ కూడా ఆలోచించాల్సిన విషయం. ఇంత దారుణంగా కూడా కాళేశ్వరం, అరే భయ్ 24 గంటలు అక్కడ అక్కడనే ఉన్నారు. అవి తినక హరీష్ రావు మొత్తం ఆనే ఉన్నాడు కాళేశ్వరం ప్రాజెక్టు దగ్గర. ఎందుకు ఇట్లా ఆగం చేస్తాం? తెలంగాణ ప్రాంత ప్రజలారా, ఇది ఆవేదన కాదు, ఆక్రోశం కాదు, బాధ. ఈ మేధావులు అని చెప్పి తిరుగుతున్నారు కదా, అందరూ సంచులలో జోలలు బట్టిళ్ళు ప్రభుత్వం దగ్గర. రేవంత్ రెడ్డి నాకు 1 కోటి రూపాయలు, రేవంత్ రెడ్డి నాకు 2 కోట్లు. ఒక లీడర్ ఉంటాడండి, ఒక కాంట్రాక్టర్ దగ్గర పోయి ఆ బ్యాగ్ తీసుకొచ్చి ఇచ్చినందుకు ఒక వ్యక్తికి 2 కోట్లు, సుమారు 3 కోట్లు, 2 కోట్లు అనుకుంటా, బహుశా ఎంతో మొత్తానికి కోట్లలోనే ఉన్నది. 5,000 ఇస్తే ఆడు ఇట్లా చూసి, వీనికి కకృతి పాడగానే, పుక్యానికి వచ్చిన పైసలే కదా, ఈ 5,000 ఇచ్చింది, ఇతో 1,00,000 రూపాయలు ఇస్తే నేనన్నా బాగుపడతా. కానీ ఆయన తిట్టుకుంటా పోయిండండి. వాస్తవమైన విషయం. నేనేమంటున్నానంటే అబద్ధాలు చెప్పి బంద్ చేయరు. అబద్ధాలు చెప్పి బంద్ చేయాలి. అరే కాళేశ్వరం ప్రాజెక్టు 1,00,000 కోట్లు కాలే అన్నా, మరి 1,00,000 కోట్ల అవినీతి అయితే ప్రాజెక్ట్ ఎట్లా వచ్చింది? 1,00,000 కోట్లు అన్నారు, 1,00,000 కోట్ల అవినీతి అన్నారు. మళ్ళీ ఇది ద్వంద్వ వైఖరి, 2 నాలుకల ధోరణి. నేను చెప్తున్నా కదా, మీరు గిట్లనే ఉంటే మేము వయసు మీద ఉన్నాం, మేము పిలగాళ్ళం కాదు. తెలంగాణ ఉద్యమంలో ఈ ఒంటి మీద నరనరాల లాఠీ దెబ్బలు పడి ఆగమైపోయి సావు బతుకుల దగ్గర వేచినాం. ఆ తర్వాత చదువుకున్న వాళ్ళం, పీజీలు చేసిన వాళ్ళం, మేమేం కాదు. ఓకేనా? మేమేం చదువుకుండా రాలే. మీరు చెప్పే దొంగ ముచ్చట్లు మా తెలంగాణ ప్రాంత ప్రజలకు తెలవాలి. అందుకే మీకు చెప్తున్నా. ఇంకొకసారి కారు కూతలు పిచ్చి కూతలు కూసి మీకు రావాల్సిన వాటాల కోసం ప్రభుత్వాన్ని బెదిరిద్దామనో, లేకపోతే కేసీఆర్ను పూర్తి స్థాయిలో బట్టగాల్చి మీదెత్తాను. ఇంకెన్ని రోజులు ఎత్తారు? 6 గ్యారెంటీల గురించి అడుగురి. మీరు మొగోళ్ళే అయితే అడుగురి. 6 గ్యారెంటీలు 13 అంశాలు ఏడవైనా రేవంత్ రెడ్డి, మరి కాళేశ్వరం అవినీతి అంటాను ఒక సిట్టింగ్ జడ్జితో ఎంక్వైరీ చేద్దామను. ఇవన్నీ పక్కన పెట్టి మైకులు పట్టి అవినీతి జరిగింది. ఎలా జరిగిందంటే, వాళ్ళు పూర్తి స్థాయిలో ఇటుక ప్లేస్లో బూడిద పెట్టారు, సిమెంట్ ప్లేస్లో మను పోసారు, సలాకు ప్లేస్లో రాళ్ళు పెట్టారు. ఇట్లా చెప్పుర్రి, నమ్ముతారు తెలంగాణ ప్రాంత ప్రజలు. వీళ్ళట మేధావులట, దద్దమ్మలాలు, వాళ్ళు మేధావులు ఏంది? అరే ఇక్కడ అన్నదాతలు ఆగమైపోతారు, దీని మీద లైవ్ పెట్టుర్రి. అన్నదాతలు ఆగమైపోతారు, దీని మీద లైవ్ పెట్టుర్రి. వడ్లు కొంటలేరు, దాని మీద లైవ్ పెట్టుర్రి. ఇవన్నీ పక్కన పెట్టి పూర్తి స్థాయిలో కూడా ఇగో గీ అక్క అడుగుతుంది. ఇగో గీ అక్క పాపం, ఈ అక్క ఎంత మంచిగా అడుగుతున్నది. మహేష్ గౌడ్కు 2 పదవులు ఎందుకు? మళ్ళీ ఆయన కుటుంబానికి పదవులు. కాంగ్రెస్లో కష్టపడ్డ మహిళలకు అన్యాయం. నామినేటెడ్ పోస్టులలో అవకాశమే లేదు. 1.5 ఏడాదిన్నరగా 1 పదవి ఇవ్వలేదు. హరాస్మెంట్ చేయొద్దు, వెళ్ళిపోమంటే వెళ్ళిపోతా. మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీతారావు అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. ఇక చూడు, గీ అక్క అడుగుతుంది, సమాధానం చెప్పురు. ఇక మేధావులు ఉన్నారు కానీ కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతి జరిగింది ఎందుకు చెప్తారు రా భయ్?
మీ చిట్టా తెలియదు. ఏం కష్టపడితే మీకు కోట్లు వస్తాయి. అరే భయ్ ఈ వైఆర్ టీవీ నడపడానికి నాకు నేను చెప్తున్నా ప్రాణం పోయి లేస్తుంది. మీకు లగ్జరీ కార్లు ఎట్లా వస్తున్నాయి, లగ్జరీ విల్లాలు ఎట్లా వస్తున్నాయి, బినామీలు ఎన్ని ఉండొత్తాలు, నెల నెల మెయింటెనెన్స్ ఎన్ని ఉండొస్తుంది, మీకు పైసలు ఎక్కడ ఉండొస్తాయి నాకు అర్థమైతే లేదు. మీ ఇంటికి రోజు 20 మంది ఎట్లా వస్తాలు, వాళ్ళకి బువ్వలు ఎట్లా పెడతారు, పైసలు ఏమన్నా ఉండొస్తున్నాయి అంటున్నా నేను. అంటే అవే దొంగల వాళ్ళందరూ. ఇగో అక్క అడుగుతుంది పాపం, అక్క ఆవేదన. కాంగ్రెస్ పార్టీలో ఎవడి పాలైందిరో తెలంగాణ, ఎవడేలుతున్నాడు రో తెలంగాణ అని మా ఏపూరి సోమన్న ఉంటాడు పాపం. మొదటి నుండి రేవంత్ రెడ్డిని నమ్ముకున్నాడు. తర్వాత రేవంత్ ఆయనకు మళ్ళా క్లాస్ వచ్చిందో లేకపోతే కాంగ్రెసే నచ్చలేదో బీఆర్ఎస్లోకి వచ్చిండు. బీఆర్ఎస్లో కూడా ఉన్నాడు. ప్రభుత్వం రావాలని చాలా కష్టపడ్డాడు. సరే ఆయనకి ఎక్కడ క్లాస్ వచ్చిందో మళ్ళీ కాంగ్రెస్కి వెళ్ళిండు. మరి కాంగ్రెస్లో ఉన్న ఏపూరి సోమన్నకి ఏం పదవి ఇచ్చిళ్ళు పాపం. ఆయన గొంతు జించుకొని తెలంగాణ ఉద్యమంలో మనతో పాటు పాట పాడింది కదా, మనతో పాటు గజ్జగట్టింది కదా, మనతో పాటు గొంతు కలిపింది కదా. ఏపూరి సోమన్నకి ఏ పదవి ఇచ్చింది మీ కాంగ్రెస్? మీ కాంగ్రెస్ పార్టీ ఏపూరి సోమన్నని ఎట్లా గౌరవించింది అంటున్నా. మీరు ఉద్యమకారులకు 250 చదరపు అడుగుల గజాల స్థలాన్ని ఇస్తా అన్నారు కదా, అది పక్కన పెట్టు. మీ ఉద్యమకారులను ఏ మేరకు కాంగ్రెస్ పార్టీ గౌరవించింది? మీ పార్టీలో మీ పార్టీలో చాలామంది ఉంటారు. మీ పార్టీలో సామ రామ్మోహన్ రెడ్డి ఉన్నాడు పాపం. ఆయన కాంగ్రెస్ పార్టీ మొదటి నుండి అన్ని ఛానళ్ళలో డిబేట్లు పెడుతూ పాపం ఆయన అరుస్తూ పూర్తి స్థాయిలో ప్రభుత్వం అధికారంలోకి రావడానికి పాపం ఆయన కష్టపడ్డాడుగా. ఆయనకి ఏం గౌరవం దక్కించారు మీ పార్టీలో? మీ పార్టీ అధికారంలోకి రావడానికి సునీతారావు మస్తు కష్టపడ్డారు. మరి ఏం చేసిళ్ళు? కాంగ్రెస్ పార్టీలో చాలామంది కష్టపడ్డారు. దాంతోపాటు దరువెల్లన్న ఉస్మానియా యూనివర్సిటీని రణం చేసినప్పుడు పాటలు పాడింది కదా, మీ పార్టీలో ఉన్నాడు. మరి ఏం అవకాశం కల్పించరు ఉద్యమకారులుగా? ఆ బిడ్డలకు ఏం అవకాశం కల్పించరు? ఏపూరి సోమన్న కేసీఆర్ ప్రభుత్వం మీద మొట్టమొదటి పాట పాడి అదే పాటను కోదండరాం దానికి ఏంది వెహికల్ పాదయాత్రకు పాట, ఆ పాటతోనే ఆ యాత్ర నడుస్తుంది. సామా రామ్మోహన్ రెడ్డి ఏమో పాపం టీవీలో ముంగట ఆయన పూర్తి స్థాయిలో కూడా గొంతు పోంగ పాపం ప్రభుత్వం అధికారంలో. వీళ్ళు మహిళలేమో పూర్తి స్థాయిలో ప్రతి సమస్య కాడ పోయి వాళ్ళ సొంత పైసలు పెట్టుకొని ఇలా సునీతారావు లాంటి వాళ్ళు చాలామంది పోరాటం చేస్తే కాంగ్రెస్ పార్టీలో ఏం పదవులు ఇస్తారు వీళ్ళు? మీరు ఏం గౌరవించారు? పాపం దర్వెల్లన్నకి ఏమి ఇచ్చిర్రు? దర్వెల్లన్నకి ఏమి ఇచ్చిళ్ళు? ఏపూరి సోమన్నకి ఇచ్చిళ్ళు? మీరు కళాకారులను ఎట్లా గౌరవిస్తున్నారు? మా గద్దర్కు సంబంధించి మా అన్న సూర్యమన్నకు ఏమిచ్చిళ్ళు? మా సూర్యమన్న ఏం చేసి వారసత్వంలో ఇద్దరికి అని అద్దంటన్నా. గీడ 2 పదవులు ఇస్తాను ఇక్కడ ఉద్యమకారులు కళ్ళ ముంగుంటున్నారు కదా, వాళ్ళకి ఎందుకు ఇస్తలేవు అని అడుగుతున్నది ఈ అక్క ఏమంటుంది తెలుసా? ఇగో ఇనుర్రి అక్క ఏమంటుంది? హరాస్మెంట్ చేయొద్దు, వెళ్ళిపోమంటే వెళ్ళిపోతా. ఇగో కాంగ్రెస్ పార్టీలో ఇదొక మానసిక వేధింపు. చూడుర్రి అన్నా, నేనేమంటున్నానంటే నేను చెప్పిన మాట కదన్నా, ఇది తెలంగాణ ప్రాంతంలో ప్రతి బిడ్డకు తెలుసు కదా, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఒక్కరికి తెలుసు కదా. మరి ఏమైపోయిండు మా ఏపూరి సోమన్న? ఏడున్నాడు పాపం, కళా గంజి దాగి బతుకుతుండే ఏపూరి సోమన్న. దర్వెల్లన్న ఏడున్నాడు? చీకటి అయిపోతుంది జీవితాల వల్లే. సామా రామ్మోహన్ రెడ్డి ఏడున్నాడు? పాపం ఆయన పొద్దుగాల లేస్తే ఆయన ఫేస్బుక్ ట్విట్టరు బీఆర్ఎస్ని తిడతాడు, లేకపోతే బీజేపీ వాళ్ళని తిడతాడు, ప్రెస్ మీట్లు పెడతారు. ఏం పదవులు ఇచ్చిళ్ళు మీరు? ఈ సునీతారావు ఉన్నది, ఈ అక్కకి ఏం పదవి ఇచ్చిర్రు చెప్పురు? మీ పార్టీ కోసం కష్టపడ్డలకు ఏమి ఇచ్చిర్రు? మేము మొత్తుకోంగా ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్కి ఇత్తిరి. మరి మంత్రి పదవి ఇచ్చిల్లా? ఆయన చేతిలో విద్యాశాఖ పెట్టు, బరాబరి పెట్టు. పాపం కాంగ్రెస్లో కష్టపడ్డోళ్ళు ఆగమైపోతారు. నువ్వు నీ పార్టీకి న్యాయం చేయవు, ప్రజలకు న్యాయం చేయవు, అధికారంలోకి రావు. ఏంది మేధావులు అని పేరు చెప్పేటోళ్ళ వాళ్ళకి ఎందుకు బలైపోతుంది ఈ ప్రభుత్వం? రేవంత్ అన్న, నేను మంచిగా చెప్తాను. నువ్వు నీ చుట్టూ ఉండే భజన మ్యాచ్ని పక్కన పెట్టుకో, నువ్వు అప్పుడే బాగుపడతావు. నేను చెప్తున్నా కదా, ఇటువంటి షాన్ అవుతుంది. నేను చెప్తున్నా కదా, ఇటువంటి షాన్ అవుతుంది. ఇక నిన్న నేను వార్తలు చూస్తుండగా మరొక అంశం బయటకు వచ్చిందన్న. ఇది మీకు తెలవాల్సిన పరిస్థితి కనబడుతుంది. ఏంది అంటే ఇది ఆర్ ట్యాక్స్ తెలుసా? ఇది ఈ దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు తెలంగాణలో RRR ట్యాక్స్ నడుస్తుంది, ఇక్కడ ఆర్ ట్యాక్స్ నడుస్తుందని బహిరంగంగా సభావేదిక మీద మాట్లాడిండు ప్రధాని నరేంద్ర మోడీ గారు. మీ అందరికీ గుర్తుందో లేదో, ప్రధాని నరేంద్ర మోడీ గారు మాట్లాడిన మాట అది. ప్రధాని నరేంద్ర మోడీ గారు ఏమన్నారంటే, ఆర్ ట్యాక్స్ పెరుగు, కన్స్ట్రక్షన్ కంపెనీలు కప్పం కట్టాల్సిందే. ఏమని? రాహుల్కు తెలంగాణ బిల్డర్ల ఫిర్యాదు. 3 కేటగిరీలుగా రియల్ ఎస్టేట్ విభజన, చదరపు అడుగులు ఎక్కన ట్యాక్స్ ఖరారు, కట్టకపోతే హైడ్రా వస్తుందంటూ హెచ్చరికలు. నిన్న నాకు ఒక పెద్ద మనిషి ఫోన్ చేసిండు. ఆయన
ఇంకా నా ఫోన్ అంటే మా అన్న రేవంత్ అని వింటాను. నేను అంటే చాలా ఇష్టం కాబట్టి ప్రతిదీ వింటాడు, నన్ను బాగా చూసుకుంటాడు. ఎందుకంటే కేసులు పెడతాడు, ఇబ్బంది పెడతాడు. కానీ కాలం ప్రతిదానికి సమాధానం చెప్తుందన్న. నువ్వు మంచోడివే కావచ్చు, నీ చుట్టూ ఉండే భజన బ్యాచ్ కావచ్చు, చెప్పుడు మాటలు వింటే ఏమైతేవో మనం గతంలో చాలామంది చూసినాం. ఈరోజు తెలంగాణలో జరుగుతున్నది, నువ్వు అధికారంలో 5 ఏళ్ళు ఉండాలని కోరుకునేది నేనే, కొట్లాడేది నేనే. నేను మళ్ళీ చెప్తాను, నువ్వు 5 నీ కట్టమత్తే నేనే ముందు ఉంటాం. వల్ల 5 ఏళ్ళు నువ్వు ఖచ్చితంగా అధికారంలో ఉండాలి. కష్టపడ్డావు, చిన్న వయసులో సీఎం అయినవు, బాగా చేస్తావని నీ మీద చాలా ఆశలు ఉన్నాయి, ఆశలు నీరు గారిపోయినాయి. అయినప్పటికీ నువ్వు 5 ఏళ్ళు ఉండాలి. మేము ప్రజలు తెలవాలి కదా ఎవరేంది అనేది. సో అయితే బహుశా రాజేంద్ర నగర్కు సంబంధించి అనుకుంటా, అదేంది పటాన్ చెరువు నియోజకవర్గానికి సంబంధించిన కాంట్రాక్టర్ నాకు మిత్రుడు ఫోన్ చేసి, అన్న ఏడున్నవే అంటే గిల్లే ఆఫీస్లో ఉన్నా అన్న. ఏందన్నా ఈ అరాచకం, నేను బిల్డర్ను, ఇవాళ కాదు ఎన్టీఆర్ ప్రభుత్వం నుండి నా కుటుంబం చేసేది బిల్డర్ పని, ఇవాళ ప్రతిదానికి పైసలు కట్టాలంటే తేవ